ఆమోదించినటువంటి తీర్మానం అంశము 53వ అంశము 408 మరి తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలా. ఎందుకంటే ఈ శ్మశాన వాటికలో రోడ్డు వేయడం వల్ల ఆ శ్మశాన వాటిక 2 భాగాలుగా విడిపోతుంది. ఆ విడిపోతూ గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ప్రయోజనాల నిమిత్తము లోపాయకర ఒప్పందం పాలక పక్షము అధికారులు చేయడం వల్లే ఇది జరిగింది. మరి ఈ రకంగా రోడ్డు వేస్తూ మా శ్మశానం 2 ముక్కలుగా విడిపోతుంది. 2 ముక్కలుగా విడిపోతే ఒక భాగాన్ని రోడ్డు వెంబడి ఉన్నదాన్ని మరి యొక్క అధికార పక్షము ఇంకో కొత్త భాగాన్ని గోవర్ధన్ రెడ్డి ఆక్రమించుకొని దాని యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశారని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు మరి యొక్క శ్మశాన వాటిక భూమి 2 కులాలకు సంబంధించింది. అంత వ్యక్తుల ప్రయోజనార్థము మరి జరుగుతున్నప్పుడు ఈ కౌన్సిలర్ తీర్మానం జరిగినప్పుడు ఇంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు ఇంతమంది ఇక్కడ ఆమోదించినారంటే మాకు చాలా దురదృష్టకరమైన విషయం. అయ్యా కౌన్సిలర్ల మీకు చేత ఎత్తుకొస్తున్నాము. ఎమ్మెనూరులో 80% జనాభాకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక హిందువులకు సంబంధించిన శ్మశాన వాటిక ఇది. మీరు ఒక్కసారి ఆమోదం అజెండాలో పెట్టినప్పుడు దాన్ని పరిశీలించండి, ఆలోచించండి. మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఆయన ఒకటి చెప్తాడు, అయ్యా మీరు కనిపించినటువంటి మీరు ఆమోదం చేసినటువంటి వాళ్ళకు వచ్చాయి కదా, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారో వాళ్ళు నిలదీయండి కోరుతున్నాము. సార్ ఒక్క విషయం సార్, ఎక్కడ కూడా జనావాసాలు కానీ నివాసాలు కానీ ఎవరు లేవు. ఆ విషయాన్ని మీరు మీడియా మిత్రులైతే ప్రజా సంఘాలతో యువజన సంఘాలతో గ్రౌండ్ లెవెల్లో వెళితే ఆ విషయాన్ని మనం గమనించాలి. రద్దు చేయాలి మున్సిపల్ తీర్మానం 425 వెంటనే, రద్దు చేయాలి మున్సిపల్ తీర్మానం 425 వెంటనే. మరి ఈ యొక్క హిందూ రుద్ర శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ మరి 22 కులాలకు సంబంధించిన ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎమ్మెల్యేరు పట్టణంలోనే కర్నూలుకు వెళ్ళే కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నంతో వెంగళాపురం కాలనీకి చెందినటువంటి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరి మున్సిపల్ కమిషనర్ గారిని ఈ యొక్క పాలక పక్షాన్ని అంటే చైర్మన్ వైస్ చైర్మన్ గారిని మరి లోపాయి గారిగా కలిసి మరి 2023 మార్చి నెల 30 తారీఖున మరి మున్సిపల్ కౌన్సిల్లో ఇప్పుడున్నటువంటి 33 మంది కౌన్సిలర్ని మభ్యపెట్టి వాళ్ళకి